Hi guys, we are going to నామాలగుండు. దివాళీ అయిపోయిన తర్వాత ఒక చిన్న ట్రిప్ గైస్. కార్ స్టార్ట్ చేయబోయే ముందు అందరూ ఏ సాంగ్ పెట్టాలి, ఈ సాంగ్ పెట్టు, ఆ సాంగ్ పెట్టు అని చెప్పేసి ఉంటూ ఉన్నారనమాట. ఏసీ ఆఫ్ చేయి, ఏసీ ఆన్ చెయ్యు అని చెప్పేసి చిన్న కన్వర్సేషన్ నడుస్తుంది అక్కడ. మొత్తానికి కార్ స్టార్ట్ అయిపోయింది, మేము కూడా స్టార్ట్ అయిపోయాం. కార్లో మిర్రర్ చూస్తే పడే కథలు మామూలుగా ఉండవు కదా, అలానే కొన్ని కథలు పాడుకుంటూ ఇంకా ఏదో సాంగ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసుకొని వెళ్తున్నాం. కార్ డ్రైవ్ చేస్తుంది అన్నయ్యనే. ఇంకా ఆల్మోస్ట్ అందరం కార్లోనే ఉన్నాము. అందరినీ చూపిస్తూ చిన్న ఒక క్లిప్ తీసుకున్నాను. ఇంకా మనం అప్పుడే కథలు పడడం స్టార్ట్ చేసాము. స్నాప్చాట్లో ఎఫెక్ట్లో పెట్టుకుంటూ సాంగ్ పెట్టుకొని సాంగ్స్ పాడుకుంటూ చిల్ అవుతూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. కజిన్స్తో ట్రిప్ అంటే మామూలుగా ఉండదు కదా. ఆ ఎంజాయ్మెంట్ వేరే, ఆ చిల్లు వేరే, ఆ వైబ్స్ వేరే. ఇంకా సాంగ్స్ పెట్టుకొని లిరిక్స్ పాడుకుంటూ చిల్ అవుతూ ఒక క్లిప్స్ తీసుకుంటూ అదొక మెమరీ లాగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. అంతలోపల మనం నామాలగుండు రీచ్ అయిపోయాం. అక్కడ చూస్తేనేమో మనకి ఒక లెఫ్ట్ సైడ్లోనే నామాలగుండు ఉంటుంది. పెద్ద ఒక స్టోన్ కనిపిస్తుంది. ఆ స్టోన్ నుంచి మొత్తం సీన్ మొత్తం చాలా బాగుంటుంది. అదే చూపించుకుంటూ వస్తున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ మనం అక్కడికి వెళ్ళగానే మనం యూటర్న్ తీసుకోవాలన్నమాట, లోపలికి తీసుకోవాలి. 2 ways కనిపిస్తాయి. ఒకటి వెహికల్ వెళ్ళొచ్చు, ఇంకొకటి మనం స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఆ వీడియో ఆ క్లిప్ కూడా యాడ్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. వాటర్ మొత్తానికి మనం ఇప్పుడు బయటికి వస్తున్నాం. అవుట్ గాయ్స్. ఇప్పుడు చూడండి గాయ్స్, ఎంత మంది కూర్చున్నారో మీకు ఒక వీడియోలో చూపిస్తాము. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 మెంబర్స్ వచ్చాం గాయ్స్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, మీకు వాటర్ ఫ్లో అనేది మంచిగా కనిపిస్తూ ఉంటుంది. మనకి టెంపుల్ వ్యూ ఇక్కడ, అక్కడ పైన ఉంది గాయ్స్. ఇది నామాలగుండు. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీకు పైన కేకలు వినిపిస్తున్నాయా గాయ్స్? అరుస్తున్నారు పైన, ఆల్రెడీ ఎవరు ఉన్నట్టున్నారు. హలో, ఏ సే హాయ్. అక్కడ రీచ్ అయ్యాక మేము కార్లో ఎంతమంది కూర్చున్నాం, ఏంటి కథ అని అంతా చెప్తున్నాను. అప్పుడే మన ప్రకాష్ వచ్చారు. ప్రకాష్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ప్రకాష్ యూట్యూబ్ ఛానల్. సో ఆయన వచ్చారనమాట. ఆయనకు క్లిప్ తీసుకుంటూ వచ్చాను. వాళ్ళు కూడా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో అది జరుగుతుంది అక్కడ. ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ టైం వచ్చాము మేమంతా కజిన్స్తో. ఫస్ట్ తిరుమల ట్రిప్, నెక్స్ట్ నామాలగుండు ట్రిప్. నో యు ఆర్ మిస్సింగ్ తిరుమల వ్లాగ్ రైట్, బట్ తొందరలోనే ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఇప్పుడు ఏంటంటే అందరు చెప్పులు ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు, పైకి చెప్పులు నాట్ అలౌడ్ అంట. ఎవరు తీసుకోరు గాయస్ ఆ చెప్పులు. మేము కార్ని ఇలా కూడా యూటిలైజ్ చేసుకుంటున్నాం బేసిక్గా. ముందు జాగ్రత్త కోసం చెప్పులన్నీ కార్లో వేసిన తర్వాత ప్రకాష్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగాను అనమాట. మీకు షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టాము, ప్రకాష్ బ్యాగ్లో ఏముందో చూద్దామని చెప్పేసి, అది ఒకటి. ఇంకా అన్నయ్య చాలా షైగా ఫీల్ అవుతున్నారు, పక్కన నుంచి వీడియో పెట్టకండి అని చెప్తున్నారు. ఆయన యాక్చువల్లీ సన్ స్క్రీన్ పూసుకుంటున్నారు, అది చెప్పకు అని చెప్తున్నారు. బట్ నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. మనం పైకి ఎక్కేసిన తర్వాత మనకు అక్కడ సౌండ్స్ వినిపిస్తుంటాయి, జలపాతం పడే సౌండ్స్. అక్కడ వాటర్ బెల్ల పడుతున్నాయి ఫ్రెండ్స్. గాయ్స్ చాలా ఈ కొంచెంకే ఎక్కువ
టయర్డ్ అయిన ఫీల్ వస్తుంది. వీళ్ళు ఇంకా ఎక్కుతున్నారు. నమిష ఆల్వేస్ ఫస్ట్ ఉంటుంది. తిరుమల స్టెప్స్ కూడా ఈమె మంచిగా ఎక్కింది. ఇక్కడ చూడండి రాయి చాలా బాగుంది. ఇలా ఒక బండ, ఇది నార్మల్గానే పడినట్టు ఉన్నాయి గాయస్. ఇవన్నీ ఒక కొండలోనే టెంపుల్ పెట్టారు. ఆ కొండలోని రాయలే ఇవన్నీ. టెంపుల్ ద్వారం కనిపిస్తుంది కదా గైస్. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ నామల్గుండు. సారీ వీడియో సరిగా రాకపోతే డోంట్ మైండ్. మీరు యాక్చువల్లీ చూడాలనుకుంటే ఇలాంటి ఒక సీజన్లో మీరు వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. అక్కడ మనకి వాటర్ సౌండ్ మాత్రం చాలా చాలా బాగా వినిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్స్ చాలా బాగా వినిపిస్తున్నాయి. డిడ్ యూ గెట్ దాట్? See, there you go, waterfalls. Honey bee guys. పైన నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది కింద. మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం పైకి. ఓవరాల్ లుక్ అన్నమాట. ఇది టెంపుల్, లోపల ఉండేది శివుడు. ఇది లాక్ వేసున్నారు గాయస్. మనం రాంగ్ టైం వచ్చామో లేట్గా వచ్చామో తెలీదు, కానీ ఇవాళ మనకి దర్శనం జరగదు. బట్ స్వామివారు ఇక్కడ ఉంటారు, ఇటు సైడ్ ఉంటారు గాయస్, లోపల ఉంటారు. Here you go. ఇక్కడంతా తడి తడిగా ఉంది గాయస్. మనకు ఇక్కడ చూసినట్టయితే వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. యా గాయస్, అన్న వ్లాగ్ స్టార్ట్ చేసుకొని తీసుకొని వస్తున్నారు అనమాట. అదే షూట్ చేశాను అక్కడ. ఇప్పుడు గుడి అయితే క్లోజ్ లో ఉంది. యాక్చువల్లీ ఇది రేర్ గా ఓపెన్ చేస్తారు. సో మనం అయితే జస్ట్ రౌండ్ గా అయితే చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ నుంచి చూసినా కదా వాటర్, ఆ వాటర్ చాలా డర్టీగా ఉంటాయి, కానీ కింద మాత్రం మీరు చూస్తే వాటర్ మాత్రం చాలా ప్యూరిఫై ఉంటాయి. దేవుడు ఉన్నాడనేది ఒక నమ్మకం జనాలు. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటాయో. మీరు టూరిస్టర్సా? యా గైస్, అక్కడ వాటర్ మాత్రం నిజంగానే డర్టీగా ఉన్నాయి. కింద చూస్తే మీకే అర్థమవుతుంది, కానీ పైన నుంచి పడే వాటర్ మాత్రం మనం ఇంట్లో తాగే మినరల్ వాటర్ లాగా ఉన్నాయి. బట్ ఫర్ ష్యూర్ నేను నిజం చెప్పాలి అనుకుంటే, మాకు ఆ వాటర్ తాగిన తర్వాత అయితే కొంచెం థ్రోట్ పెయిన్ లాంటిది అయ్యిందనమాట. కోల్డ్ కూడా అయింది. బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, మీరు ట్రై చేయొచ్చు. ఇట్స్ ఓకే, ఏం కాదు. మనకి వాటర్ ఫాల్స్ కనిపించాలి కాదు. వీఆర్ గోయింగ్. దిస్ ఈస్ ద వే. బేసికల్లీ మనం అటు సైడ్ నుంచి వెళ్ళాలి, కానీ దే డోంట్ అలౌ ఫస్ట్ టు గో. వాటర్ పడుతున్నాయి ఇక్కడ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇది అమ్మవారు గాయస్.
దేవుడిని దర్శనం చేసుకొని దేవుడు బొట్టు పెట్టుకొని బయటకు వస్తున్నాను. అదొక క్లిప్ తీసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తుంది అదే క్లిప్. చూడండి గాయ్స్ ఎంత బాగా పడుతున్నాయో. ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అక్కడక్కడ ఎండ వస్తుంది, ఆ సన్ రేస్ నుంచి వాటర్ పడుతుంది, చాలా బాగుంది. ఇది ఇంకా మా కున్నమ్మతో ఈ ప్లేస్ ఎలా ఉంది అని చెప్పేసి చిన్న మాటలు ముచ్చట్లు పెట్టేశాను అనమాట. సారీ గాయస్, ఇక్కడ ఏమైందంటే నేను చూసుకోలేదు, ఆ ఎండ పడడం వల్ల స్క్రీన్ కనిపించలేదు. మా కున్నమ్మ ఫేస్ కొంచెం జూమ్ అయింది, దాని తర్వాత రియలైజ్ అయ్యాను. అది కట్ చేస్తే దాని ముద్దు ముద్దు మాటలు మిస్ అయిపోతామని చెప్పేసి అలానే కంటిన్యూ చేశాను. మీకు మా కున్నమ్మ వాయిస్ వినాలి అని అనుకుంటే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తానన్నమాట, కామెంట్స్ చేయండి. ఇంకా వెళ్ళిపోతున్నాం. చిన్న ఫోటో సెషన్ తీసుకుంటున్నారు, దెన్ వీఆర్ లీవింగ్. దాని తర్వాత మేము కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన తర్వాత అక్కడ మీకు వాటర్ కనిపిస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ క్లిప్ అయితే మనం నామాలగుండే దగ్గర మనకు రైట్ సైడ్ చూస్తే కింద వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది. మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చాలా మస్తీ చేసాము అనమాట. చాలా బాగుంది. అది అక్కడ మేము ఒక 1 hour స్పెండ్ చేసాము. ఇంకా టైం తెలియలేదు, ఫుడ్ తెలియలేదు మాకు. ఆల్రెడీ అప్పటికే మాకు 2:30 అయిపోయింది టైం అక్కడ. అయినప్పటికి కూడా మేము ఆడుకుంటూనే ఉన్నాం అనమాట. చాలా చిల్లు ఉండే ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా ఫ్లవర్స్తో రింగ్స్ చేయడం, బ్రేస్లైట్స్ చేయడం, క్రోన్ చేయడం, ఇలాంటివి. నేను కూడా ఒకటి డాలీ కోసం చేశాను అనమాట. డాలీకి పెడుతున్నాను, డాలీ వీడియో తీస్తుంది. నేనే చేశాను అని చెప్తూ చేస్తున్నాను అనమాట. వీడియో బాగా లెంత్ అవుతుందని చెప్పేసి చాలా క్లిప్స్ తీసేసాను గాయస్ యాక్చువల్లీ. ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అక్కడ మీరు చూస్తే ఆల్రెడీ అందరూ టైర్డ్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు ఉన్న ముఖాలన్నీ ఇప్పటికి మాయమైపోయాయి. మొత్తం ఆడి 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 అలసిపోయాం గాయస్. ఇంకా నా ఫోన్ డెడ్ అయిపోయింది. అప్పుడు నా చెల్లి ఫోన్ తీసుకొని ఒక క్లిప్ని రికార్డ్ చేసుకోవడం జరిగింది. సో అలా వ్లాగ్ అనేది ఎండ్ అయిపోయింది గాయస్. బాయ్ బాయ్.